మసాలాల్లో విషం, లవంగాలు సాజీరాకు సింథటిక్ కలర్స్, ఆవాలకు హెయిర్ డై, రైస్ బ్రాన్ ఆయిల్ పూత. 25,300 కిలోల కల్తీ మసాలాలు సీజ్. సోంపు జీలకర్ర వాముకు రంగులు, బట్టలు ఇండస్ట్రీస్ కలర్స్ తో కల్తీ. హైదరాబాద్ లోని బేగం బజార్ లో హెచ్ఫాస్ట్ పోలీసులు దాడులు, నిందితులపై పీడీ యాక్ట్ దర్యాప్తుకు సిట్ ఏర్పాటు. సిపి సజ్జనార్ పేర్కొన్నారు. తాగే పాలు మొదలు నిత్యావసర వస్తువులన్నీ కూడా కల్తీ అని వెల్లడి. అన్నం తిన్నాక అరిగించేందుకు కాస్త సోంపు నోట్లో వేసుకుంటే జీర్ణం సంగతి అటుంచి స్టమక్ అల్సరో క్యాన్సర్ రావచ్చు. జలుబు దగ్గో గొంతు గరగరో ఉందని ఓ లవంగం నోట్లో వేసుకుంటే రోగాలు పోవడం అటుంచి ప్రాణాలే పోవచ్చు. ఎందుకంటే మనం వాడుతున్న మసాలా దినుసులన్నీ కల్తీమయమయ్యాయి. తాజాగా హైదరాబాద్ లోని బేగం బజార్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ హెచ్ఫాస్ట్ చేసిన దాడుల్లో ఈ విషయం బట్టబయలైంది. మసాలా దినుసులు నిగనిగలాడించేందుకు వ్యాపారులు సింథటిక్ ఇండస్ట్రియల్ కలర్స్, అక్కడికి హెయిర్ డై కలుపుతున్న విషయం తెలిసి అధికారులు నివ్వెరపోయారు. 4 చోట్ల దాడులు. హైదరాబాద్ లోని బేగం బజార్, కాటేదాన్, మైలార్, దేవపల్లి, బాలాపూర్ లోని మసాలా దినుసుల కేంద్రాలపై హెచ్ఫాస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో కల్తీ దందా గుట్టు రట్టయింది. మొత్తం 25,300 కిలోల కల్తీ మసాలా దినుసులను సీజ్ చేసిన పోలీసులు 3 వ్యాపారస్తులను అరెస్ట్ చేశారు. లవంగాలు, ఆవాలు, సాజీరా, జీలకర్ర, సోంపు, వాము తదితర మసాలాలు నిగనిగలాడేందుకు సింథటిక్ కలర్స్, బట్టలకి అద్దె రంగులు, హెయిర్ డై కలర్ వాడుతున్నట్లు గుర్తించారు. మొత్తానికి వీటి ద్వారా సువాసన కోసం ముఖానికి వేసుకునే టాల్కం పౌడర్ వాడుతున్నట్లు తేల్చారు. ఇందుకు సంబంధించిన హైదరాబాద్ సిపి సజ్జనార్, జాయింట్ సిపి విజయ్ కుమార్, హెచ్ఫాస్ట్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కెమికల్ సింథటిక్ కలర్స్ తో మసాలా దినుసులను కల్తీ చేస్తున్న విధానాన్ని డెమో ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ, ప్రాణాలకు హాని కలిగించే విధంగా కల్తీ మసాలాలు తయారు చేస్తున్న నిందితులపై దేశంలోనే మొట్టమొదటిసారిగా బిఎన్ఎస్ సెక్షన్ 110 కింద కేసులు పెట్టామని తెలిపారు. పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని వెల్లడించారు. ఆహార కల్తీల మూలాలను వెలికి తీసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక హోల్సేల్ గా దందా. రాజస్థాన్ కు చెందిన విశాల్ పవర్, దులిచంద్ కచ్చవర్ బేగం బజార్ లో రాహుల్ బాటి కాటేదాన్ లో నివాసం ఉంటున్నారు. ఈ 3 కుటుంబాలు కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డాయి. వీరు బేగం బజార్ సహా హైదరాబాద్ లోని హోల్సేల్ మార్కెట్లలో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. జీలకర్ర, లవంగాలు, వివిధ మసాలా దినుసులను తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా హోల్సేల్ గా విక్రయిస్తుంటారు. ఈ మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాటేదాన్, మైలార్, దేవపల్లి, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్యాకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ 3 యూనిట్లలో మసాలాలను కల్తీ చేసి బేగం బజార్ తో పాటు సిటీలోని హోల్సేల్ మార్కెట్లకు సప్లై చేస్తున్నారు. ప్రధానంగా ఆహారంలో తప్పనిసరిగా వినియోగించే లవంగాలు, ఆవాలు, సాజీరా, సోంపు సహా 11 రకాల మసాలాలు, రిఫైన్డ్ ఆయిల్ కల్తీ చేస్తున్నారు. ఇక ఒక్కో మసాలాకు ఒక్కో కలర్ సింథటిక్ కెమికల్, సింథటిక్ ఆరెంజ్, రెడ్, గ్రీన్ కలర్స్ తో పాటు దుస్తుల అద్దకానికి వాడే రంగులు, పరిశ్రమల్లో వినియోగించే కలర్స్, హెయిర్ డైలో వాడే నైట్రోజన్, అమ్మోనియా లాంటి కెమికల్స్ తో కూడిన రంగులను మసాలా దినుసులకు కలుపుతున్నారు. మరింత షైనింగ్, సువాసన కోసం టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగిస్తున్నారు. కంపెనీల నుంచి సేకరించిన నాసి రకం ఆవాల స్టాక్, ఫ్యాబ్రిక్ డై అంటే హెయిర్ కలర్, టాల్కం పౌడర్, ఆయిల్ కలుపుతున్నారు. తద్వారా వీటికి కృత్రిమమైన మెరుపు తెప్పించడంతో పాటు బరువు పెంచుతున్నారు. లవంగాలు, సాజీరా లాంటి సుగంధ ద్రవ్యాలకు ఆకర్షణీయమైన రంగు కోసం సింథటిక్ కలర్స్ పై పూతగా వేస్తున్నారు. సాజీరా, వాముకు పరిశ్రమల్లో ఉపయోగించే రంగులను కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన కల్తీ మసాలాలను పలు రకాల కంపెనీల పేరిట లేబులింగ్, స్టిక్కరింగ్ చేసి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాలకు 50% తక్కువ రేట్లకే సప్లై చేస్తున్నారు. 3 రోజుల జాయింట్ ఆపరేషన్. కల్తీ మసాలాల దందా గురించి సమాచారం అందడంతో హెచ్ఫాస్ట్, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి చెందిన అధికారులు శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు జాయింట్ ఆపరేషన్ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మసాలాల వ్యాపారులు సహా 13 ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలు నిర్వహించారు.
కల్తీ మసాలాలకు సంబంధించిన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2, బాలాపూర్ పిఎస్ పరిధిలో మరో కేసు నమోదు చేశారు. కాటేదానికి చెందిన రాహుల్ బాటి, బేగం బజార్కు చెందిన విశాల్ పవర్, ధూళిచంద్ కచ్చవర్ను అరెస్ట్ చేశారు. హెచ్ఫాస్ట్ తనిఖీలు బయటపడ్డ కల్తీలు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు జూలై 17న హైదరాబాద్ సిటీలో సంయుక్తంగా చేసిన దాడుల్లో 850 కిలోల కల్తీ నెయ్యి, క్రీమ్ను సీజ్ చేశారు. క్యూర్ ఏరియా పరిధిలోని 14 నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాల సోదాలు నిర్వహించి 15 నమూనాలను సేకరించారు. ఆయా చోట్ల పూర్తిగా కలుషితమైన, తినడానికి పనికిరాని మరో 60 కేజీల నెయ్యిని అక్కడే ధ్వంసం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో జూలై 15న టాస్క్ ఫోర్స్ పోలీసులు కల్తీ పాల తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడి చేసి 150 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు. శివన్న గారి సుధాకర్ గౌడ్ అనే వ్యక్తి పాల పౌడర్, కెమికల్స్ మిక్స్ చేసి కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల సమాచారంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ అక్కడికి చేరుకుని కల్తీ పాలు, రసాయనాలను సీజ్ చేశారు. జూన్ 18న హైదరాబాద్ ఫుడ్ అడల్టేషన్ సర్వైలెన్స్ టీమ్ పోలీసులు హైదరాబాద్ లోని 45 దుకాణాలు, 5 పన్నీర్ తయారీ కేంద్రాల మీద దాడులు చేసి 825 కిలోల నకిలీ పన్నీర్ పట్టుకున్నారు. కల్తీలతో ఏమేమి సమస్యలు వస్తాయంటే కాలేయ, మూత్రపిండాలు పనితీరు దెబ్బతినడం, కడుపు నొప్పి, అల్సర్లు లాంటి జీర్ణకోశ వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్లు, అలర్జీలు, చర్మ వ్యాధులు, న్యూరో సమస్యలు, శరీర నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం. 4 నెలల వ్యవధిలోనే 659 కేసులు. పిల్లలు తాగే పాలు మొదలు వంటింట్లో వాడే ప్రతి వస్తువును కల్తీ మాఫియా టార్గెట్ చేసింది. నెయ్యి, నూనె, చాయ్ పత్తా, కారం పొడి, పసుపు, అల్లం, వెల్లుల్లి, పన్నీరు, ఐస్ క్రీమ్ ఇలా నిత్యావసరాల్లో దేనినీ వదలడం లేదు. హోటళ్లలో తినే ఫుడ్ సరే, ఆఖరికి షాపుల్లో దొరికే బ్రాండెడ్ వస్తువులను కల్తీ చేస్తున్నారు. బ్రూక్ బాండ్, రెడ్ లేబుల్, జెమినీ లాంటి కంపెనీల ప్యాకింగ్లలో నకిలీ టీ పొడి నింపి అమ్ముతున్నారు. పారాచూట్ పేరిట నాసి రకం కొబ్బరి నూనె, వివిధ కంపెనీల పేరుతో సబ్బులు, సర్ఫులు, అక్కడికి లైజాల్, హార్పిక్ ను కూడా కల్తీ చేసి మార్కెట్ చేస్తున్నారు. తాజాగా మసాలా దినుసుల కల్తీ దందా బయటపడింది. కాగా హెచ్ఫాస్ట్ ప్రారంభమైన 140 రోజుల్లోనే 659 దాడులు నిర్వహించి 246 టన్నుల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకుంది. నిందితులపై 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. 46 పన్నీర్, 83 నెయ్యి, అల్లం వెల్లుల్లి కేంద్రాలు తనిఖీలు చేపట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తెల్లగా, చిక్కగా కనిపించడానికి పెయింట్లలో వాడే టైటానియం ఆక్సైడ్, ఎసిటిక్ యాసిడ్ ఉపయోగించినట్లు గుర్తించింది. 32 కేంద్రాల్లో పొట్టు తీయని, కుళ్ళిన అల్లం వెల్లుల్లితో కూడిన 27 టన్నులకు పైగా కల్తీ పేస్టును సీజ్ చేసింది. 12 టన్నులకు పైగా కుళ్ళిన కోడి, మేక మాంసంతో పాటు హోటళ్లకు సరఫరా చేసేందుకు నిల్వ ఉంచిన 60 టన్నుల కోడి వ్యర్థాలను స్వాధీనం చేసుకుంది. రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మగ్గపెట్టిన 16 కేంద్రాల్లో 25.8 టన్నుల పండ్లు, 9.2 టన్నుల కల్తీ ఊరగాయలు, 2.8 టన్నుల కల్తీ టీ పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూరియా, డిటర్జెంట్లు, ఫామ్ ఆయిల్ సహా ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్న సింథటిక్ పన్నీర్ గుట్టును రట్టు చేసింది. 1.5 టన్నుల సింథటిక్ పన్నీర్, 2.5 టన్నుల కల్తీ పెరుగు, 3.2 టన్నుల క్రీమ్, నెయ్యి, నూనెలను స్వాధీనం చేసుకుంది. కల్తీ గుర్తిస్తే 100కు డయల్ చేయండి. ఆహార పదార్థాల్లో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ను వినియోగిస్తున్నారు. ఇవి సింథటిక్ డ్రగ్స్ తయారీలోని మనిషిలోని లంగ్స్, లివర్, గుండె, నరాలతో సహా శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతీస్తున్నాయి. మనకు తెలియకుండానే మరణానికి చేరువవుతున్నాం. కల్తీ మాఫియాను అరికట్టడం ఒక పోలీసులు, ఇతర సంస్థల వల్లనే సాధ్యం కాదు. ప్రజల సహకారం తప్పనిసరి. కల్తీల గురించి తెలిస్తే ప్రజలు 100కు డయల్ చేయాలి, లేదంటే హెచ్ఫాస్ట్ హెల్ప్ లైన్ 8712661212కు సమాచారం ఇవ్వాలి అంటూ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. కల్తీని ఎలా గుర్తించాలి? సాధారణంగా బియ్యం వండే ముందు కడుగుతాం, కానీ మసాలాలు కడిగే అవకాశం ఉండదు. దీనివల్ల గరం మసాలాలను కల్తీ చేయడం హోల్సేల్ వ్యాపారులకు సులభంగా మారింది. ఇలాంటి వాటిని గుర్తించాలంటే లవంగాలు, జీలకర్ర సహా ఎలాంటి మసాలాలు కొనుగోలు చేసిన మొదట్లో ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని వాటిలో వేయాలి. నీళ్ళ రంగు ఎరుపు లేదంటే నలుపు రంగులోకి మారితే వాటికి సింథటిక్ కలర్స్, అదేవిధంగా కెమికల్స్ కలిపినట్లు గుర్తించాలి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించడం జరుగుతుంది. కల్వకుర్తిలో కూడా పాల దుకాణాల్లో మొత్తం ఇదే జరుగుతుంది. మిత్రులారా, పాలు సాయంత్రం తీసుకొచ్చో లేదంటే పొద్దుగాల తీసుకొచ్చో, ఇప్పుడే మొత్తం అయిపోని క్రమంలో
కొన్ని పాలు అయిపోయి కొన్ని పాలు ఇంకా మిగిలి ఉంటే అది ఫ్రిడ్జ్లో పెడితే ప్యాకెట్లో ఉన్న పాలు 2 గంటల తర్వాత తీస్తే ప్యాకెట్ లోపల తీసి అంటే ప్యాకెట్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ వేడి చేయడానికి గిన్నెలో వస్తే మిత్రులారా పెరుగు ఎట్లా ఉంటుందో గట్టిగా ఎట్లా తయారు పెరుగు గడ్డ పెరుగు ఎట్లా ఉంటుందో ప్యాకెట్లో పాలు కూడా గడ్డ పెరుగులాగా మారిపోతుంది మిత్రులారా 2-3 గంటల తర్వాత. గడ్డ పెరుగులాగా మారుతుందంటే ఖచ్చితంగా దీంట్లో కూడా ఏవో కలుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కల్వకుర్తి మున్సిపాలిటీలోని పాల కేంద్రాలపైన కూడా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న పాల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పాల కేంద్రాలపైన కూడా ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. ఈ పాల కల్తీ పైన ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఏవైతే పాలు ఉన్నాయో ఆ పాలని సేకరించి ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిందే, పరీక్షలు చేయాల్సిందే. కల్తీ పాలను తేలితే వాళ్ళపైన ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్తుంది. క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి, చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంది, లంగ్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు అనేకం వచ్చి ప్రజల ప్రాణాలు తీసేందుకు అంటే ఒక తీవ్రవాదులు ఉగ్రవాదులు అయితే వాడి డైరెక్ట్ వచ్చి కాలు చంపుతాడు, బాంబు వేస్తాడు, చంపి పడేస్తాడు. కానీ వాళ్ళు చచ్చిపోవడం పాపమే, అది జరగడానికి ఘోరం, ఎప్పుడు కూడా జరగొద్దని మనం అందరం కోరుకోవాలి. కానీ ఈ మన దగ్గర ఉండి మన పక్కింట్లో ఉండి మన ప్రాంతంలో పుట్టి మన ప్రాంతంలో పెరిగి మన చుట్టుపక్కల వాళ్ళకి మన బంధుమిత్రులకి మన వ్యక్తులకు మనకు తెలిసిన వాళ్ళకి వ్యాపారం పేరుతో పాలమ్ముతూ వాళ్ళు జీవించడంతో పాటు అధిక లాభాలు పొందేందుకు వాళ్ళు బాగుండాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజలు కానీ పక్కింటోడు కానీ బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ వాళ్ళందరూ చచ్చినా మాకు సంబంధం లేదనే కోణంలో వ్యవహరిస్తూ వాళ్ళ పాలను కల్తీ చేస్తూ అనేక వస్తువులను కల్తీ చేస్తూ వాళ్ళ ప్రజల ప్రాణాలను దెబ్బతీయడం జరుగుతుంది. ప్రజల ప్రాణాలను దెబ్బతీయడం అంటే ఆషామాషి కాదు మిత్రులారా. వీళ్ళు టక్కున చనిపోయే అవకాశం కూడా ఉండదు. అనారోగ్య సమస్యల పాలవుతే, క్యాన్సర్ బారిన పడితే, చర్మ వ్యాధుల బారిన పడితే, లివర్ దెబ్బతింటే వీళ్ళు పోయి ఆసుపత్రిలో పడాలి. ఆసుపత్రిలో పడితే ఇక్కడ ఉన్న సెల్కమ్మాలి, ఉన్న ప్లాట్ అమ్మాలి, లక్షల రూపాయలు అప్పులు చేయాలి, ఆసుపత్రిలో పెట్టాలి, ఖర్చు పెట్టాలి. చిట్ట చివరికి ఈ అనారోగ్యం తీవ్రమవుతుంది. కాబట్టి క్యాన్సర్తో, చర్మ వ్యాధులతో, ఇతర కారణాల నేపథ్యంలో, లివర్ సమస్యల నేపథ్యంలో వీళ్ళు చనిపోవడం జరుగుతుంది. అంటే ఆర్థిక భారం పడుతుంది, డబ్బులు పోతాయి, ప్రాణం పోతుంది, ఇంటి పెద్ద చనిపోతాడు. ఆ విధంగా ఇంట్లోని కుటుంబ సభ్యులు మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ కుటుంబం మొత్తం భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది. అలాగే చిన్నారులు ఉన్నారనుకోండి, ఈ పాలు తాగితే ఆ చిన్నారుల భవిష్యత్తు అంటే నెక్స్ట్ జనరేషన్ని నాశనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేయడం జరుగుతుంది. పుట్టే జనరేషన్ ఏదైతే ఉందో ఈ అనారోగ్య సమస్యలు ఈ పాలు తాగడం వల్ల పిల్లలకు వచ్చి చర్మ వ్యాధులు కానీ, క్యాన్సర్ కానీ, లేదంటే లివర్ సంబంధించిన జబ్బులు వస్తే ఆ నెక్స్ట్ తరం మొత్తం భవిష్యత్ తరాలను మొత్తం ఈ వ్యాపారాల కోసం భవిష్యత్ తరాలను లేకుండా చేసే ఒక కుట్ర జరుగుతుంది మిత్రులారా. అంటే వ్యాపారాల కోసం, డబ్బు సంపాదన కోసం భవిష్యత్ తరాలను పరోక్షంగా లేకుండా చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కల్వకుర్తిలో జరుగుతున్నటువంటి ఈ పాల వ్యాపారం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ పాల వ్యాపారం పైన దాడులు నిర్వహించాల్సిందే, శాంపిల్స్ సేకరించాల్సిందే, పరీక్షలు నిర్వహించాల్సిందే. పరీక్షలు నిర్వహిస్తే ఖచ్చితంగా దీంట్లో ఖచ్చితంగా పదార్థాలు ఏవో ప్రమాదకర పదార్థాలు ఇందులో వాడుతున్నారు. దానికి కారణం ఒక్కసారి ఫ్రిడ్జ్లో పాలు పెట్టి బయటికి తీస్తే ఆ పాకెట్లలో పేరుకుపోవడమే, గడ్డగట్టిన పెరుగులా పేరుకుపోవడమే నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని అదేవిధంగా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పాల కేంద్రాలపైన ఖచ్చితంగా దాడులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంది మిత్రులారా.